ఎలా ఉంది మీ ఒకప్పుడు మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా ఫోర్ ఫ్రంట్లో ఉన్నారు, టీఆర్ఎస్లో చాలా అంటే కీలకమైనటువంటి పాత్ర పోషించారు, కేసీఆర్కి చాలా సన్నిహితులుగా ఉన్నారు. కానీ ఒక్కసారిగా మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మీరు పెద్దగా క్రియాశీలకంగా ఉన్నట్టు కనపడతలేదు. కారణం ఏంటి? నేను పుట్టు తెలంగాణ వాదిని. ఎందుకంటే నేను చిన్నప్పుడు తెలంగాణ ప్రజాసమితి ఉద్యమాన్ని మా ఊళ్ళో చూశాను. నేను అప్పుడు ఒక నినాదం ఉండేది, ప్రాణాలైనా అర్పిద్దాం, పారగుర్తునే గెలిపిద్దామని. అంటే అప్పుడు టీపీఎస్కు పారగుర్తు అనేది ఒక సింబల్. అప్పుడు నేను బహుశా 3వ 4వ చదువుతున్నాను అనుకుంటా. అది అప్పటి నుంచి కూడా నా మైండ్లో పడిపోయింది. తెలంగాణ అనేది ఇక్కడ ప్రజల ఆకాంక్ష, ఇక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ ఆకాంక్షలు వేరు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధనతోనే ఇక్కడ ఉన్న సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం కూరుతున్న ఒక ఆలోచన కొద్దీ నేను మొదటి నుంచి కూడా ఒక ప్రత్యేకవాదిగానే, తెలంగాణవాదిగానే నేనున్నాను. నా జీవితం కూడా నేను లెఫ్ట్ ఆర్గనైజేషన్లో తిరిగినప్పుడు కూడా తెలంగాణకు అనుకూలంగానే పనిచేసేవాడిని. ఎందుకంటే ఉన్న ఉద్యమాలన్నీ కూడా తెలంగాణలోనే ఉన్నాయి అప్పుడు, లెఫ్ట్ ఆర్గనైజేషన్ కానివ్వండి. కాబట్టి ఆ ఉద్యమాలకు అనుగుణంగా తెలంగాణ మాదాన్ని మేము వినిపించేవాళ్ళం. ఎప్పటికి కూడా వినిపించిన తర్వాత సరే కేసీఆర్ గారు ఆ రోజు వాట్ ఎవర్ ద రీజన్స్ ఇట్ మే బి బిహైండ్ దట్, తెలంగాణ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వ హయాంలో రైతులకు అంటే కరెంటు ఛార్జీలు పెంచిన సందర్భంలో తను ఒక ఉత్తరం రాయడం జరిగింది. అందులో ఒక పదం నన్ను ఆకట్టుకుంది. ఏ పదం అంటే, బక్క చిక్కిన రైతుకు ఈ యొక్క కరెంటు ఛార్జీల మూత వల్ల ఉన్న గోచి ఊడుతుంది అనే ఒక పదం నన్ను ఆకట్టుకుంది. అంతకుముందు అనేకమైన తెలంగాణ ఉద్యమాలు, తెలంగాణ గురించి మాట్లాడడం జరిగింది చాలామంది వేదికలపైన. కానీ సరే ఒకటి మాత్రం ఆలోచించాను, ఏంటంటే ఇతనికి నాభి నుండి వచ్చింది, ఇది నాలుక నుండి రాలేదు. అంటే ఇతడు స్వతహాగా తెలంగాణ ఆకాంక్ష ఇతనిలో బలీయంగా ఉందన్న ఉద్దేశం కొద్దీ ఆ రోజు నాతో పాటు మిత్రులు చాలామంది ఉన్నారు, అడ్వకేట్ మిత్రులు కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా మేము కేసీఆర్ గారి వెళ్ళి కలవడం జరిగింది. మా మైండ్లో ఒకటి ఉండేది, ఎందుకంటే నేను తర్వాత లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన తర్వాత టీఎల్ఎస్, యూనివర్సిటీలో టీఎల్ఎస్ అంటే తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కానివ్వండి, తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ అనుకోండి, కానీ తర్వాత నా ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత తెలంగాణ లాయర్స్ అసోసియేషన్ పెట్టుకొని తెలంగాణ వ్యాప్తంగా తిరిగి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మేము ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. లాయర్లందరినీ కూడా పిలిచి ఒక ఫస్ట్ కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది. తెలంగాణ అనేది మన కొరకు కాకుండా మన భావి తరాల కొరకు, మన ప్రజల కొరకు తెలంగాణ అవసరం మనకు. ఇది మన బాధ్యత. మంచికో చెడుకో తల్లిదండ్రులు మనం కష్టపడి చదివించినరు. మన స్వార్థం కొరకు కాకుండా మన మీద ఆశలు పెట్టుకున్న తెలంగాణ ప్రజల కొరకు మనం పోట్లాడాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది, పోట్లాడాల్సిన బాధ్యత మన పైన ఉంటుందనే ఉద్దేశం కొద్దీ ఆ రోజు మేము ఒకరు ఇద్దరు పోయి 100 మంది 200 మంది కాడికి రావడం జరిగింది. ఆ తదనంతరం సందర్భంలోనే కేసీఆర్ గారు ఒక ఉత్తరం చూసిన తర్వాత వారప్పుడు తారానాగాలో ఆర్టీసీ హౌస్ అని ఒకటి ఉండే, ట్రాన్స్పోర్ట్ హౌస్ అని, డిప్యూటీ స్పీకర్ హోదాలో ఆ ఇంట్లో ఉండేవారు. అక్కడికి వెళ్ళి మేము కలవడం జరిగింది. కలిసిన తర్వాత కూడా సాచవేత నాంచవేత దాని ద్వారా అనేకమైన సమాచారం కొరకు కానివ్వండి, ఇవాళ రేపు ఎల్లుండి అనుకుంటా చాలా రోజులు సత్సారం చేయడం జరిగింది. అయినప్పుడు రాజీనామాక ఆయన రాజీనామా, ఉద్యమం చేస్తే నడుస్తుందా నడవదా, ఉద్యమం రావస్తే అంటే ఒకటి మాత్రం మేము క్లియర్గా చెప్పడం జరిగింది. నాకున్న ప్రగాఢమైన నమ్మకం ఏంటంటే, జనరల్గా ఒక నానుడు ఉంది, గొర్రె కషాయం అని వస్తుంది, ఓటర్ రాజకీయ నాయకుడిని నమ్ముతారు. కాబట్టి మనము ఒక చదువుకున్న వ్యక్తులుగా, ఒక విద్యావంతులుగా మనం జనంలోకి వెళ్తే జనాన్ని అంతా ఆకట్టుకునే పరిస్థితుల్లో మనం ఉండం. కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని జనానికి తీసుకుపోవాలన్నా, తెలంగాణ వాదాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలన్నా, ఎంత సమాచారం మన దగ్గర ఉన్నప్పటికీ కూడా, అన్యాయాల పరంపర మన దగ్గర ఉన్నప్పటికీ కూడా, ఇవన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్తే జనంకి చెప్పే విధానంలో తేడా ఉంటుంది. కాబట్టి ఆ విధానం రాజకీయ నాయకులకు తెలుస్తుంది. కాబట్టి ఆ యావ ఇతని వద్ద ఉన్నట్టు అవుపడుతుంది. కాబట్టి అతను వెనుక పోయి ఇక 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, అట్లీస్ట్ లాస్ట్కి వస్తే అతను వెనకాల పడి ఈ జెండా తయారు చేయడంలో కానివ్వండి, దానికి విధి విధానాలు తయారు చేయడంలో కానివ్వండి, దాని యొక్క
పార్టీ యొక్క ఏజెండా కానీ ఇవన్నీ కూడా తయారు చేయడంలో అనేక మంది చనిపోయిన నరసింహారెడ్డి గారు ఉన్నారు ఒకరు సిద్దిపేట నుంచి, ఆయన చనిపోయిండు. వారు అప్పుడు బీజేపీలో కేసీఆర్ గారికి అగెనిస్ట్గానే పోటీ చేసిండ్రు. వారు కూడా తెలంగాణ కొరకు పార్టీలను కూడా పక్కన పెట్టి పనిచేయడం జరిగింది. మధుసూనాచారి గారు కూడా మొదటి నుంచి ఉన్నారు. ఇట్లా అనేకమైన మంది, చాలామంది కూడా ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే రాజకీయ నాయకుల కంటే ఎక్కువ మంది కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి బాసరగా అండగా వచ్చిన వాళ్ళు ఎక్కువ కూడా మన లెఫ్ట్ ఆర్గనైజేషన్స్లో పనిచేసిన మేధావులు విద్యార్థులు వచ్చారు. ఇన్నారెడ్డి గారు అనుకోండి, ప్రకాష్ గారు అనుకోండి, నేను అనుకోండి, అటు సీతామోదర్ రెడ్డి గారు అనుకోండి, మేమందరం కూడా అంటే సైద్ధాంతికపరమైనటువంటి విభేదాలన్నీ దూరం పెట్టి కేవలం తెలంగాణ వాదం కోసం మీరందరూ నినాదం కొరకు మేమందరం కూడా వచ్చి, ఎందుకంటే రాజకీయ నాయకులు ఎప్పుడైనా అధికారం కొరకే చూస్తారు. వాళ్ళు ఏ చెట్టు నీడకున్న వాళ్ళు ఎవరు కూడా ఎండకు రావడానికి ప్రయత్నం చేయరు.